మనకు అనుకూలంగా ప్రసంగాలు చెప్పేవారు, మనకు అనుకూలంగా ఆ వాక్యాన్ని బోధించేవారు, మనకు నచ్చినట్టుగా మన మనసుకు కోరినట్టుగా వాక్యాన్ని చెప్పే బోధకులంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి మీరు మారండి, మీరు జీవించవలసిన జీవితం ఇది కావాలని చెప్పే బోధకులంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. వారి మీద మనం అనేకమైనటువంటి కుట్రలు చేస్తూనే ఉంటాం. నేటి క్రైస్తవ సంఘంలో కూడా ఇలాంటి ప్రవర్తన మొక్కడ ఉంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి. సహోదరులారా, ఈ ఆలోచన వారికి ఉందంటే కారణం మనం ఈ లోక పరంగా మాత్రమే ఆలోచిస్తున్నాం. ఈ లోక పరంగా ఈ లోక డొమ్మ మీద వ్యామోహంతో ఈ లోక పదవుల మీద ఉన్నటువంటి వ్యామోహంతో మనం చేస్తున్నటువంటి ఆ పనులు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ లోక పరంగానే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సహోదరులారా, ఈ చెమదై కుమారుడు అలాగే ఆ చెమదై కుమారుడు తల్లి ఈ లోక పరంగా ఆలోచన చేశారు. ఈ లోక ప్రధాన ఆశ్రమాల కోసం వాళ్ళు ప్రార్థనలు ఉన్నారు. అలాగే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా ప్రవక్త బోధిస్తూ ఉంటే వాళ్ళు ఈ లోక పరంగా ఆలోచించారు. ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి ఇర్మియాని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా మనం కూడా దేవుడికి సాక్షులుగా బ్రతకడానికి బదులుగా మనం ఎలాంటి కుట్రలుగా మన జీవితాల్లో మనం పడుతూ ఉంటాం, ఇలాంటి కుట్రలు మనం చేస్తూ ఉంటాం. ఇవి చేయడం ద్వారా దేవునికి మనం దూరం అవుతూ ఉన్నాం, దేవుని వారికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాం అన్నటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఇక్కడ యేసు ప్రభు అడిగినప్పుడు చెమదై కుమారుడికి అర్థం కాల పాత్ర ఏంటి అనేది. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత వారు ఆ క్రీస్తు కోసం సువార్తని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది.